రామ్ గోపాల్ వర్మ గారు, నాకు రామాయణం అంటే అది వాస్తవమో కలుపుతామో నాకేం తెలియదు. ఒక రోల్ మోడల్గా కానీ, ఒక ధర్మాన్ని ప్రజలకు పంచేటప్పుడు కానీ భారతంలో ఏం కనిపించింది, రామాయణంలో ఏం కనిపించింది అని విమర్శించారు. ఆయన ఎవరన్నా ఏమన్నారా? మొన్న వెంకయ్య నాయుడు గారు, రాముడు దేవుడు కదా, అతను ఒక మనిషి, ఆయన ఎవరన్నా ఏమన్నారా? చిరంజీవి స్వామి గారు, గరికపాటి నరసింహ గారు, ఆయన ఎవరన్నా ఏమన్నా గారు, ఎందుకంటే వాళ్ళు కూతి చెప్పబడుతున్న పెద్ద కులాల్లో ఉన్నారు, అంతే. ఇంకో విషయం చెప్తున్నాను నేను, ఇంకా విషయం క్లియర్గా చెప్తున్నాను. కులాలు మతాలు శిక్షలు ఎవరు రెచ్చగొడుతున్నారు? క్రిస్టియన్స్ కూడా చెప్తున్నారు రాముడు దేవుడు కదంటే, దేవుడు అంటే మీకు వచ్చిన బాధ ఏంటి? దేవుడే. అక్కడ ఒక రాయి ఉందండి, ఆ రాయిని వాళ్ళకి ఇష్టం, నాకు ఇష్టం, పూజిస్తాను. మీకు వచ్చిన నొప్పి ఏంటి? దానివల్ల నాకు లాభం కలుగుతుంది అనుకుంటున్నాను, లేకపోతే ఒక పాజిటివ్ వేవ్తో దాన్ని పూజించి నేను మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ క్రిస్టియన్స్కి వచ్చే నొప్పి ఏంటి? అది రాయ దేవుడు కాదు, ఆడ ఎలా చేస్తున్నారు, లేకపోతే రాయిని తీసిపారా, ఏంటి మీకు బాధ? అలాగే రాముడు మనిషి అని మీరు అనుకుంటున్నారు, కానీ మన హైందవ సోదరులు దేవుడు అంటున్నారు. మీకు వచ్చిన బాధ ఏంటి? ఆయన దేవుడిని పూజిస్తే మీకు వచ్చిన బాధ ఏంటి? విమర్శించవలసినటువంటి విధానం ఏంటి? మీకు క్రీస్తు దేవుడు అనుకున్నారనుకో, క్రీస్తుని పూజించుకోండి. క్రీస్తు యొక్క గొప్ప విధానం ప్రజలకు చెప్పండి. రాముడు దేవుడు కదని చెప్పడానికి మీరెవరు? రాముడిని విశ్వసించే వాళ్ళు అనేక మంది ఉన్నారు, దేవుడుగా కృష్ణుని దేవుడు, రాముడు దేవుడు పూజించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మతం యొక్క విశ్వాసాలు కాదంటారు మీరెవరు? ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? నాకు అర్థం కాదు. అదేవిధంగా హిందువులు కూడా నేను విషయం చెప్తాను. ఎవడు పూజించినప్పుడు ఇగో మన రాముడు దేవుడు, మన గొప్పతనం మీద, మన హైందవ దేవుడి యొక్క గొప్పతనం మీద చెప్పాలి తప్ప క్రీస్తు ఎలాగా, లాడేలాగా, క్రిస్టియన్స్ ఎలాగా చెప్పాల్సిన పని మీకేంటి? మీరు బాగానే ఉన్నారు. పెద్ద నిజంగా వేదాలు ఉపనిషత్తులు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. చూడండి, గరికపాటి నరసింహ గారు, చాగంటి కోటేశ్వర గారు ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ విమర్శించిన వాళ్ళు దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. క్రిస్టియన్స్లో కూడా మంచి పాస్టర్లు కానీ మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ మిగతా దేవుళ్ళని విమర్శించరు. ఈ కింద ఉంటారు కొంతమంది హిందువుల్లోనూ క్రిస్టియన్స్లోనూ కూడా గింజు కొట్లాడేస్తారు. ఈ దేవుడు గొప్ప, ఈ ఏ దేవుడు గొప్ప అయితే మీకు ఎందుకు రా బాబు? ఎవరికి నచ్చినోడు వాళ్ళు పూజించుకుంటారు. మీకు ఎందుకు వచ్చింది జబ్బు ఇది? ఈ గొడవలు ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు ప్రజల కూడా కొద్దిగా మారాలి, ప్రభుత్వాలు కూడా మారాలి. చిన్నోళ్ళు అయితే ఒకలాగా అరెస్ట్ చేయడం, పెద్దోళ్ళు అయితే ఒకలాగా అరెస్ట్ చేయడం. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. మన రామ్మోహన్ దాస్ కానీ ఉన్నారు, 3-4 నెలల క్రితం తెలంగాణ అరెస్ట్ చేసి వదిలేదా? ఆయన క్రిస్టియన్స్ మీద కామెంట్లు చేయలేదా? ఎంతమంది లేరు అంటే హిందుత్వం, ఓటు బ్యాంక్ రాజకీయాలు. వాస్తవ ప్రజలు కూడా గమనించండి. జై హింద్.